దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దీంట్లో ఏంటంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఎప్పుడైతే తాను ఈ విద్యని స్వీకరించడానికి సిద్ధపడి శాసించండి అని ఎప్పుడన్నారో అంతవరకు పరమాత్మ వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఏంటంటే ఇప్పుడు వేదాంతం చెప్పడం మొదలు పెట్టారు. ఈ వేదాంతంలో ఏంటంటే ఈ 2 అధ్యాయాన ఆత్మతత్వం, అద్వైత జ్ఞానం, సాంఖ్య శాస్త్రం, ఇదంతా ఈ సాంఖ్యం అంతా కూడా అద్వైతం. ఇది ఎట్లాంటిదంటే గురువుగారు చెప్పేవారు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆయన చనిపోయే సమయంలో కస్తూరి వేస్తారు. కస్తూరి వేయడం అంటే కస్తూరి చాలా వేడిది. అది వేస్తే ఏమాత్రం కొద్దిగా ప్రాణం ఉన్నా సరే మళ్ళీ లేచి కూర్చుంటాడు. అదే విధంగా ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఈ బాధాకరంగా ఈ సంసారం భరించలేక అజ్ఞాన స్థితిలో దీన స్థితిలో ఉండే వాళ్ళకి ఈ కస్తూరి లాంటి ఆత్మతత్వ జ్ఞానం ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఒక్కసారి వేడెక్కుతారు. అంటే జ్ఞానం వైపు మళ్ళుతుంది. అప్పుడు అజ్ఞానంలో ఉండే ఈ బాధలన్నీ కూడా మర్చిపోతారు. ఆ మర్చిపోయిన దాంట్లో ముందు ఏంటంటే ఈ శ్లోకానికి ముందు 2 చెప్పిస్తానని చెప్పలేదు కానీ అశోచ నన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాంశోశ్చ నాను శోచంతే పండితాః నత్వేవాహం జాతునాత్సం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామః సర్వే వై మతఃపరం అని ఈ 2 శ్లోకాలు ఏంటంటే దుఃఖింపదగిన వారి గురించి నువ్వు దుఃఖిస్తున్నావు, మళ్ళీ పండితుల్లా మాట్లాడుతున్నావు. కానీ పండితులైన వాడు ఏమిటంటే బ్రతికున్నవాడు కానీ చనిపోయిన వాడు కానీ వాళ్ళు ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు ఎప్పుడు కూడా దుఃఖించరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని వీళ్ళందరూ కూడా వీళ్ళెప్పుడు కూడా చనిపోయేవారు కాదు, ఎప్పుడు ఉండేవారే. ఒకప్పుడు లేక కొత్తగా పుట్టి తర్వాత చనిపోయేవారు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. ఇప్పుడు చెప్తున్నారు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా అంటే ఈ శరీరంలోన కౌమారం, యవ్వనం, వార్ధక్యం అంటే మనలోన శరీరంలో మార్పులు వస్తుంటాయి. కుమారత్వం, అడాలసెన్స్, తర్వాత యవ్వనం, యూత్, తర్వాత జర, వార్ధక్యం, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, మార్పులు చెందుతూనే ఉంటాయి. తథా దేహాంతర ప్రాప్తి ఈ శరీరం విడిచినప్పటికీ కూడా ధీర తత్ర నముహ్యతి జ్ఞాని ఎప్పుడు కూడా మోహం చెందడు. జ్ఞాని ఎందుకు మోహం చెందడు? ఈ శరీరం లోపల ఆత్మనే నేనని తెలుసుకున్నాడు. ఆత్మనే నేనని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మకి పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, వృద్ధి చెందుట, నశించుట అనే ఈ షట్వికారాలు ఆత్మకు ఉండవు. ఆత్మకు ఉండవు కనుక ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో ఈ కౌమారం, యవ్వనం, వార్ధక్యం, తర్వాత మరణం సంభవించినప్పుడు కూడా నేను ఆత్మనే సుమా, నాకేవేమి మార్పులు లేవు సుమా అని తను మోహం చెందడు సుమా అని చెప్తున్నారు. ఇది ఆత్మతత్వం గురించి చెప్తున్నారు ఈ 2 అధ్యాయాలను. నెక్స్ట్